మీ ఇంట్లో తీరని సమస్యలు ఏమైనా ఉంటే ఒక్కసారి గురువుగారిని కలవండి. చాలా బాగా పరిష్కారం చెప్తున్నారు. ఇక్కడే అనుకుంటున్నారా? నేనైతే దుర్గాదేవి గుడికి వస్తున్నాను ఫ్రెండ్స్. అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట. 3 శిరస్సులు గల దుర్గాదేవి గుడి చాలా తక్కువ చోట్ల ఉంటుంది. ఈ గుడి ఎక్కడ అనుకుంటున్నారా? మన బ్రహ్మంగారి మఠం దగ్గరలోనేనండి. ఒకవైపు మనం చూపిస్తాను ఆ ప్లేస్ని కూడా. ఒకవైపు చూస్తే బ్రహ్మంగారి మఠానికి వెళ్ళొచ్చు, మనము దగ్గరలో ఉన్నాము. ఇంకొకవైపు చూస్తే మల్లెపల్లిని వెళ్ళొచ్చు. ఇక్కడ మధ్యలో ఉంటుంది. మీకు బోర్డు కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అక్కడి నుంచి మనం కొంచెం అంతా దూరం లోకి వెళ్ళాలి. ఇక్కడ పొలాలు బాగుంటుందండి. జనాలు కూడా కనిపిస్తూ ఉంటారు. మరీ ఎక్కువ దూరంలో లేదు. మీకు పూర్తి అడ్రస్ అనుకుంటే గంగిరెడ్డిపల్లె కాడ నుంచి దుర్గాదేవి బోర్డు అయితే ఉంటుంది. అక్కడికి వెళితే అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ పూజారి గారు మన ఇంట్లో ఇబ్బందులకు ఏదైనా పరిష్కారాలు కూడా చెప్తూ ఉన్నారనమాట. మీరు ఎవరికైనా అవసరం అనిపిస్తే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. నేనైతే వీలు దొరికినప్పుడు శుక్రవారం రోజు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. నాకు మంచి జరిగిందని అందరికీ జరగాలని కాదు, తప్పకుండా జరుగుతుంది అని నమ్మకంతో చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మనము నవగ్రహాలకి అలాగే నాగమ్మకు నమస్కారం చేసుకొని గుడిలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా గుడి పనులు కూడా పూర్తి కాలేదు, సింపుల్గా చేస్తున్నారనమాట. ఇక్కడైతే పక్కనే మంచిగా నాగులందరూ నిలబెట్టారు కదా, మంచిగా ఉన్నాయి. ఇక్కడ పువ్వులు కూడా కోసుకుంటూ వెళ్దాం. నాకైతే హ్యాపీగా ఉంటుంది. దుర్గమ్మ దగ్గరికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే షాప్ అయిపోయి ఇంత ఎండవన్నా కూడా ఇక్కడికి వచ్చాను. నేను వచ్చేటప్పుడు ఈరోజు ఏమి తీసుకురాలేదండి. కొంచెం వేరే పని మీద వెళ్ళే దారిలోనే కదా అని చెప్పి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చిన. ఇక్కడైతే అమ్మవారికి అక్కడ పూలు తెంపుకొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ పూలు సమర్పించుకుంటూ ఉన్నా. ఫ్రెండ్స్, నమ్మకం అనేది చాలా విలువైంది. కానీ దేవులకు పూజ చేస్తే మనకు ఖచ్చితంగా ఎక్కడో చోట మంచి జరుగుతుందనే నమ్మకం నాకు. నేను అందుకే ఫ్రెండ్స్, అనవసరమైన మనసులకు చెప్పుకునే కన్నా అమ్మవారికి కాదు ఏ దేవతకైనా చెప్తే మనం చెప్పిన కష్టం ఈ రోజుకో ఇంకొక రోజు ఖచ్చితంగా తీరుస్తుంది. అందుకే నేను భగవంతుడికి చెప్పుకుంటూ ఉంటాను నా ప్రతి సమస్యను కూడాను. నేను మనసుల కన్నా భగవంతుని ఎక్కువ నమ్ముతూ ఉంటా ఫ్రెండ్స్. అందుకే ఎక్కువ గుడికి వస్తూ ఉంటా. ఓకేనా? ఇక్కడ బాగా నమస్కారం చేసుకోవడం వల్ల చాలా మంచిది. అయితే ఇక్కడ పూజలు టైం చేసి శుక్రవారం అలాగే సోమవారం ఇక్కడ చెప్తాడనమాట స్వామి అయితే. ఇంకా మిగతా టైంలో కూడా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు వీళ్ళు, చిన్నపిల్లలు వేసుకొని. బట్ చెప్పే పూజా కార్యక్రమం అయితే ఆ టైంలో ఉంటుంది. యాత్రికులు ఎవరైనా వచ్చినా ప్రశాంతంగా ఉండడానికి మంచి సదుపాయాలు ఉంటాయండి. ఇక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. అయితే ఎండలు విపరీతంగా ఉండబట్టి మెట్లు ఎక్కువ వస్తుంటే కాళ్ళు అయితే పెద్ద రోస్ట్ అయిపోయాయి అనమాట. ఇక్కడ చూడండి అమ్మవారు, 3 శిరస్సులు గల అమ్మవారు దుర్గాదేవి చూడండి ఎంత బాగుందో. అమ్మలు కానీ అమ్మ జగన్మాతలు అంటారు కదా. అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్లో కిందికి వెళ్తే అక్కడ పూజారి గారు కూర్చో ఉంటారు. ఏదైనా మనం కూర్చొని మన మనసులో బాధ కానీ ఇంట్లో సమస్యలు కానీ ఎటువంటి సందేహాలు కూడా చెప్తే దానికి తగినట్టు పూజారి గారు అయితే మనకు పరిష్కారం చెప్తారండి. ఫ్రెండ్స్, ఇదైతే బ్రహ్మంగారి మఠం దగ్గరలోనే ఉంది. మీకు ఎవరికైనా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. తీర్థం తీసుకుని మన గుడికి వెళ్ళాక ఎక్కడైనా సరే కర్మ కాంచాలం అంటారు కదా, రూపాయి కానుక వేస్తే నమస్కారం చేసుకోవాలి. మెట్లు అయితే కాలిపోతున్నాయి, ఫాస్ట్గా దిగొస్తున్నా. ఇక్కడ పక్కనే అండి, నేను చెప్పాను కదా గురువుగారు ఇక్కడే చెప్తారని. రండి చూద్దాం.